కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీవీ1 యాజమాన్యం. కాకినాడ పోర్టులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్ల రూపాయలు కాజేశారు. ద్వారంపూడి అనుచరుడు ఆలిషా పూర్తి భూములు 6,000 స్క్వేర్ యార్డు ఆక్రమించారు. పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి ధైర్యంతో పట్టించుకోలేదు. కాకినాడ పోర్టులో పనులు చేస్తున్న బ్యాడ్జీలకు, లాంచీలకు, పోర్టు కార్మికులకు ఎటువంటి సదుపాయాలు లేవు. బ్యాడ్జీలు నిర్మించలేదు, రోడ్లు ఏర్పాటు చేయలేదు. కాకినాడ పోర్టు నుండి ద్వారంపూడి పీడిఎస్ రైస్ విదేశాలకు తరలిస్తున్నారు. ద్వారంపూడి వైఖరి కారణంగా కాకినాడ పోర్టు ప్రమాదంలో పడింది. రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులకు ద్వారంపూడి కారణంగా ప్రమాదం. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలను తాకట్టు పెట్టారు. ప్రభుత్వ అవసరాల కోసం కాకినాడ పోర్టు భూములను తాకట్టు పెట్టిన కమిషన్ల కోసం ద్వారంపూడి అడ్డుకోలేదు. కాకినాడ పోర్టు అక్రమాలపై న్యాయ విచారణ చేసేందుకు ప్రభుత్వంతో న్యాయ విచారణ చేస్తాం. పోర్టు భూములను ఆక్రమించిన వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని పోర్టు అధికారులకు ఆదేశం. మీ పర్సనల్ కలిసి పట్టుకుంటాం అలా కంపెనీ కలిసి అనుకుంటున్నాం చూస్తే ఇప్పుడు కూడా తగిలిపోతున్నది. మాకు బర్మాషన్లో కొంచెం వీలైతే సివిల్ టాపింగ్ అరౌండ్ సైడ్ నుంచి అప్రోచ్ రోడ్ లేక ఇప్పుడు ఆ లారీలో ఇవ్వక 6 బారీలు అయిపోయాయి. 6 గట్టీలు. రెండోది న్యూ పోర్ట్ ఊరేం బట్టి చూడదని నరకం చూస్తున్నాం మేము. ఇక్కడ బాధ్యతలు రిపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ లోపల రావాలని ఉండండి. ఇక్కడ లోపల రావడం మనకు గేట్ పాస్ కావాలి. చిన్నప్పుడు నల్లేస్తాం ఇక్కడ. ఈ లోపల రావడం గేట్ పాస్ కావాలి మనకు. కొన్ని పని చేస్తున్నాం ఇక్కడ. ఆ పరమశంతనేమో పేపర్ తీసుకుని కండి డాడ్ బెట్టింగ్ చేసాడు. ఇసుక పడిపోవడం, గట్టి మూతడిపోవడం, లోడింగ్ ఆపేయారు. లోడింగ్ ఆగిపోతే డిగ్గులకి టొగ్గులకి ప్లాట్ మధ్య పరమశం అక్కడికి పడుతుంది. ఏమండి బాధ్యత ఇప్పుడు ముందేమో 350 టన్ను ఉంటుంది. 80 టన్నులు ఇప్పుడు 8 టన్ను బయట కట్టేశారు. తగిలిపోతుంది. పొద్దున 6 గంటలకు వెళ్ళి నప్పించుకున్నాం. తగిలిపోతుంది. బయట తెలుగు 100 పట్టుకుని ఇక్కడతో పాటు డిగ్గు చూసారు. ఎక్కడ తవ్వలేదు. ఎక్కడ జైలు 4 బండి తవ్వారు. 12 బండి తవ్వారు. ఇంకంతా సున్నమైపోయింది అంతా. లారీ వాళ్ళు రోడ్ పడితే లారీ వాళ్ళు రోడ్ పడితే దారి లేదన్నప్పుడు కంప్లైంట్ చేసుకుంటే ఏది లేదు.